నో మ్యారేజ్, నో కమిట్మెంట్స్. కానీ నాతో బెడ్ షేర్ చేసుకునే పర్సన్ ఉంటే చాలు అంటుంది టబు. ఒక ఇంటర్వ్యూలో టబు పెళ్లిపై తన అభిప్రాయాలను స్పష్టం చేస్తూ, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నా జీవితాన్ని, నా కెరీర్‌ని ఆస్వాదిస్తాను. కానీ నన్ను బెడ్‌పై ఒక కంపెనియన్‌గా ఫీల్ చేయగల వ్యక్తి ఉంటే చాలు అని బోల్డ్‌గా చెప్పేసింది. ఇంత మాట అన్న తర్వాత వైరల్ అవ్వకుండా ఉంటాయా? సో, ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. కొందరు అభిమానులు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే, సెల్ఫ్ లవ్‌కి, ఇండిపెండెన్స్‌కి రోల్ మోడల్‌గా ఉన్నారని మెచ్చుకుంటూ ప్రశంసిస్తూ ఉంటే, మరికొందరు ఆమెను విమర్శిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు క్రిటిక్స్ ఇలాంటి స్టేట్మెంట్స్‌తో సెలబ్రిటీలు రాంగ్ మెసేజ్ ఇస్తున్నారని చెప్పి అంటూ ఉంటే, ఇంకొందరేమో ఆమె వయస్సు, మెనోపాజ్ గురించిన డిస్కషన్స్‌ని తెరపైకి తీసుకొస్తున్నారు. మరికొందరేమో మెనోపాజ్ అంటే ఫెర్టిలిటీకి ఎఫెక్ట్ ఉంటుంది కానీ సెక్స్ డ్రైవ్‌కి కాదు కదా! అంటే మెనోపాజ్ అంటే మహా అయితే రీప్రొడక్షన్, పిల్లల్ని కనడం ఆగిపోతుందేమో కానీ డిజైర్ ఫీలింగ్స్ కాదు కదా! అని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరేమో టబు స్టైలు, పర్సనాలిటీ ఓల్డ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ గారిని గుర్తు చేస్తున్నాయని కొందరు అంటూ ఉంటే, 52 ఏళ్ల వయసులో కూడా టబు లాంటి అందం, స్టామినా బిగ్ స్క్రీన్ మీద చూసి ఆశ్చర్యపోతున్నాం అని చెప్పి మరికొందరు అంటున్నారు. సో, మీరేమంటారు? టబు చేసిన ఈ బోల్డ్ స్టేట్మెంట్‌పై మీ అభిప్రాయాలని కామెంట్స్‌లో చెప్పండి. Hey, if you are loving these spicy, crazy updates, make sure to like, share and subscribe for more updates like this. Dear subscribers,